తిరుమలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 65 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 3 నెలల హుండీ ఆదాయం 356 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఈ 3 నెలల కాలంలో 60 లక్షల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 323 కోట్లు మాత్రమే ఆదాయంగా లభించింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో అధికంగా 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే అదనంగా హుండీ ద్వారా 336 కోట్ల ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ ద్వారా భక్తులకు కేటాయించే సమయం పెరిగింది. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలోనే స్వామివారి హుండీ ఆదాయం పెరగడం టీటీడీకి ఊరటనిస్తోంది. తిరుమలలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 65 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 3 నెలల హుండీ ఆదాయం 356 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఈ 3 నెలల కాలంలో 60 లక్షల మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా 323 కోట్లు మాత్రమే ఆదాయంగా లభించింది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో అధికంగా 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే అదనంగా హుండీ ద్వారా 336 కోట్ల ఆదాయం లభించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ ద్వారా భక్తులకు కేటాయించే సమయం పెరిగింది. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలోనే స్వామివారి హుండీ ఆదాయం పెరగడం టీటీడీకి ఊరటనిస్తోంది.